ఈ కార్యక్రమం చూసినట్టయితే ఇది నిదర్శనం, ఇంతమంది వచ్చిందంటే మన సబ్ కలెక్టర్ గారి పని. మరి ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు అందరూ చాలా మంచి వ్యక్తి, చాలా టైంగా ఒక పద్ధతిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి నేను అనుకుంటున్నా నేను కూడా అటువంటి వ్యక్తిని. ఎందుకంటే 82, 83 ఏళ్ళల్లో నేను ఇటువంటి వ్యక్తిని. నేనే 22 ఏళ్ళ నుంచి ప్రెసిడెంట్గా రైస్ మిల్లర్ అసోసియేషన్గా, అటు పొలిటికల్గా అగ్రికల్చర్గా ఉన్నా కానీ ఇటువంటి వ్యక్తి రాలేదు, చూడలే, ఇక రారు. ఇది వాస్తవమైన మాట. ఎందుకంటే మా అనుభవంగా రైస్ మిల్లర్లే ఏదో వేరే రకంగా అనే సందర్భాలు, మరి అటువంటి ఈనాడు ఈ సందర్భాల ఒక్కనాడు కూడా రైస్ మిల్లర్లను వేరే తరీకా చూడలే. ఓపెన్గా మీకున్న కష్టం ఇది, మీరు ఈ విధంగా చేయాలి. రైతులకు కూడా కష్టం కాదు ఇది, మీరు మంచి ధాన్యం తేయండి, వాళ్ళు మంచి దించుకుంటారు. ఈ కటింగ్లు, ఫిట్టింగ్లు, పేపర్ వార్తలు ఎవి దూరం పెడుతుండే, కుళ్ళగా మాట్లాడుతుండే. ఎందుకంటే కలెక్టర్ గారు తర్వాత జిల్లాను కాపాడేది సబ్ కలెక్టర్ ఏదైతే మోతీలాల్ గారు. నేనైతే చూసిన దాదాపు 40-45 ఏళ్ళ చూస్తానో ఇటువంటి వారు రాలేదు. ఎన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా వారే ముందుకొచ్చి కూర్చున్నాక ఇంకెవరు ఆఫీసులో రారు. పసలకు ఆపిరే దొంగ అయితే పసలన్నీ దొంగలు అవుతాయి. అటువంటి పరిస్థితి కాదు కదా ఇది. ఆనాడు వారు నేను ఇక్కడ లక్ష్య పెట్టుకొస్తానంటే ఈ టైంకి వస్తుండే అంతే. రైస్ మిల్లర్లు కావచ్చు, ఎవరే కావచ్చు, రైస్ మిల్లర్లు అనే పదానికి వేరే రకంగా అనే భావన ఉన్నప్పుడు కూడా మా దగ్గరికి ఇంటింటికి వచ్చి ప్రెసిడెంటా, సెక్రటరా, లేకపోతే రైస్ మిల్లర్లా కష్టం వచ్చినప్పుడు అక్కడ బాధ అనేది తెలియకుండా వారు వచ్చి ఖచ్చితంగా మాట్లాడేది. ఏందయ్యా, ఏం సార్ మీరు వస్తారు, వేరే వాళ్ళు ఏదన్నా అనుకుంటే ఎట్లా అంటే, అది కాదయ్యా బాబు, పని రైతులకు ఇబ్బంది కాకుండా, మీకు ఇబ్బంది కాకుండా సాల్వ్ చేసినటువంటి వ్యక్తి ఈనాడు సబ్ కలెక్టర్ గారు. వారికి ఎన్ని చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మా రైస్ మిల్లర్లకైతే అసలు బాధే లేదు. ఎందుకంటే ఎవరన్నీ పేపర్ రాసినా కానీ దాన్ని వెంటనే ఖండించుకుంటూ మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి వారు. ఎందుకంటే టైము చాలామంది చాలా మాట్లాడారు. ఎందుకంటే సమయాన్ని పాటించకుండా ఉండే వ్యక్తి కానే కాదు. ఆఫీస్ అంతా మొత్తం మంది పోతానా వెళ్ళిపోతానా అని వెళ్ళిపోయినా కానీ మళ్ళీ వారు అక్కడ కుర్చీలో ఉండేది. 5 నిమిషాల ముందు 10 నిమిషాల వెనుక అప్పుడు వెళ్ళిపోయేది. కాకుంటే సిస్టమేటిక్గా అలవాట్లు కూడా ఏమీ లేవు. మంచినీళ్ళ, షర్బత, లేకపోతే మజ్జిగన, లేకపోతే తెల్లన్నమా, రకరకాలుగా. అంటే ఎందుకంటే నాకున్న అలవాటు వారికి ఉన్నది కాబట్టి మేమంతా ఒక్కలాగా ఉన్నాం కాబట్టి ఆ విధంగా కాలం గడిపిన వ్యక్తులం. దయచేసి వారు కూడా ఇటువంటి మంచిర్యాల జిల్లాను ఇంత మంచి కాపాడినందుకు మా అందరి తరఫున వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి కలెక్టర్ గారు కూడా ఇబ్బంది కాకుండా ఏ దానికైనా ముందుండి తన ఒక వ్యక్తి మంచి పని చేసినటువంటి వ్యక్తి చాలా వేరే రకంగా వచ్చినా కానీ ఇబ్బంది అటువంటి సందర్భాలు వారికి ఇబ్బంది కాకుండా అన్ని కార్యక్రమాలు రెవెన్యూ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, రకరకాలుగా అన్నీ నడిపించినటువంటి వ్యక్తి మోతీలాల్ గారు. వారు ఈనాడు ఇంతమంది వచ్చినట్టే నిదర్శనం మంచివారు కాబట్టి వారు ఆశ్చర్యాలతో వారి ఫ్యామిలీ ముందుగా ఉండాలని మరి ఈ కార్యక్రమంలో నాకు కూడా పాల్పంచుకొని ఈ సందర్భంగా మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడినందుకు ఈ రెవెన్యూ వాళ్ళకు నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.